వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచేటువంటి చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రిమోట్ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో జరిగేటువంటి యూజీ, పీజీ మెడికల్ వార్షిక సప్లిమెంటరీ పరీక్షల యొక్క తీరును సీసీ కెమెరాల ద్వారా విశ్వవిద్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తాయని కూడా ఆయన తెలిపారు. దీనివల్ల కాపీయింగ్ వంటి ఘటనలకు అవకాశం ఉండదని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని పరీక్షలు జరిగేటువంటి గదుల్లో ఉండే సీసీ కెమెరాలకు విశ్వవిద్యాలయంలోని రిమోట్ కమాండ్ కంట్రోల్కు రూమ్కు అనుసంధానం చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. ఏదన్నా ఒక దీని మీద చూపించగలిగారా, మాట్లాడగలిగారా? ఎక్కడ లేదు. 5 సంవత్సరాల మీ విధ్వంస పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి అదే మాటల్ని మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఆయనకి ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న మౌలికమైన ప్రశ్న సమాధానం ఈ రోజు దాకా చెప్పలేకపోతున్నారు. మీకు ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేటైజేషన్కి తేడా తెలుసా తెలియదా అనే విషయాన్ని అడుగుతున్నాం. ఆ విషయం మాట్లాడకుండా మీరు ప్రైవేటీకరణ అనే మాటలు మాట్లాడు. నిన్న కూడా నేను చూశాను ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇది కళాశాలల కంటే గవర్నమెంట్ హాస్పిటల్కి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుందని. 2 సంవత్సరాలు కాదు, దాని తర్వాత కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాలలు వచ్చిన తర్వాత కూడా ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి అనుసంధానమై ఉన్నాయో వాటిని భవిష్యత్తులో కూడా నడుపుతాం. ఈ 2 సంవత్సరాలనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఆ హాస్పిటల్స్ని, ఆసుపత్రుల్ని మూసే ప్రసక్తి లేదు, వాటిని కొనసాగిస్తాం. పీపీపీ మోడల్లో ఒక నాణ్యమైన మెడికల్ కాలేజీ నిర్మాణం, తర్వాత హాస్పిటల్ నిర్మాణం చేయడమే కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ ఆధీనంలో ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయో వీటిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా డాక్టర్లకు జీతాలు ఇస్తాం. భవిష్యత్తులో కూడా నాణ్యమైన వైద్య సేవల్ని, మెరుగైన వైద్య సేవల్ని పేదలకు అందిస్తాం, ఉచితంగా అందిస్తాం. మరి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం ఏందో నాకు అర్థం కాదు. ఈ రకంగా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారో అర్థం కాదు. ఆరోగ్య వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో లేదు. 104, 108 గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన కుయ్యి అనేవారు. నేను వచ్చిన కొత్తల్లో చూస్తే ఎక్కడ చూసినా కుయ్యో అనే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, వందల సంఖ్యలో గత 5 సంవత్సరాల్లో కండెమ్డ్ వెహికల్స్ 108 రోడ్ల మీద పడేశారు, ఆసుపత్రుల్లో పడేశారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాటితో 700 చిల్లర ఉన్న సంఖ్యను 400 తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత చివరికి ఓఈఎం ఎవరైతే మెయిన్ సప్లైర్ ఉన్నారో వాళ్ళతో ఓఎం చేసుకోవాలి. ఫోర్స్ కంపెనీ 108కి 104 సప్లై చేసిన సంస్థ, వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్కి వాళ్ళ దగ్గర చేయకుండా వీళ్ళే సొంతంగా వీళ్ళ వందమాగ సంస్థ ఏదైతే ఉండిందో అరవిందో సంస్థ వాళ్ళకి 7 ఏళ్ళు కట్టడి పెట్టడమే కాకుండా ఈ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం వల్ల, ఒక్క వెహికల్ కూడా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, గ్రీజ్ వేయకపోవడం వల్ల, వాటి ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల అనేక మూతపడ్డాయి, అనేక ఎక్కడో అక్కడ మూలన పడ్డాయి. ఆ అవన్నీ మర్చిపోయి రోడ్లలో కనిపిస్తున్నాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ ఊర్లో పోయినా కూడా ఎక్కడో చూడ 108లో రోడ్డు మీద పడేసి ఉంటాయి. అవి మేము వచ్చే నాటికే ఉన్నాయి, మీ సమయంలోనే వచ్చాయి. వాటికి సమాధానం చెప్పట్లేదు.